test.census.gov.in ఈ వెబ్సైట్ స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా మనకి ఇలా వస్తుంది. లాగిన్లో ఇలా రాగానే అక్కడ క్యాప్చా కొట్టేసిన తర్వాత అక్కడ వెరిఫై ఓటీపీ వస్తుంది. ఆ వెరిఫై ఎవరికి వెళ్తుందంటే ఓటీపీ అనేది ఆర్ఐ గారికి వెళ్తుంది. ఆర్ఐ గారిని అడిగి ఆ ఓటీపీ తీసుకోవాలి. పాస్వర్డ్ వచ్చేసి rsrinivas@23 అనమాట. ఫస్ట్ ఓటీపీ వెరిఫై చేయాలి. ఆయనకి ఫోన్ చేసుకొని అడిగితే చెప్తారు ఆయన. నెక్స్ట్ ఓటీపీ వెరిఫై చేసిన వెంటనే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ rsrinivas@23. ఓకే, ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే కొడితే మనకి ఇలా హోమ్ పేజ్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. ఈ హోమ్ పేజ్లో మనకి లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ఈ హోమ్ సింబల్ అనేది ఉంటుంది. ఆ హోమ్ సింబల్లోనే మనం మొత్తం వర్క్ అంతా ప్రాసెస్ చేస్తాం. హెచ్ఎల్ఓ మేనేజ్మెంట్, క్రియేటర్ వ్యూ హెచ్ఎల్బీస్, గండేపల్లి మండలం, హెచ్ఎల్బి మ్యాపింగ్. సో ఈ హెచ్ఎల్బి మ్యాపింగ్లో ఓకే కొట్టిన తర్వాత మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ కూడా మన ఆర్ఐ గారికి వెళ్తుంది అనమాట. మళ్ళీ అది కూడా తెలుసుకుని ఎంటర్ చేయాలి. ఇది ఇంటర్ఫేస్. మనం ఇప్పుడు మార్నింగ్ ఒక టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్లోనేమో ఒక విలేజ్ని ఫస్ట్ జియో ట్యాగింగ్ చేయాలి. ఈ జియో ట్యాగింగ్ చేసి జియో ట్యాగింగ్ కంప్లీట్ అని పెట్టుకుంటే దాంట్లో కంప్లీట్ అయినట్టు వస్తుంది. మొత్తం మన 98 బ్లాకులు. ప్రతి 98 బ్లాకులకి కూడా ఒకటే ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ జియో ట్యాగింగ్ చేయాలి. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత డిమార్కేషన్ చేయాలి. అంటే ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో ట్యాగింగ్ డిమార్కేషన్ రెండు కూడా మ్యాప్లోనే చేయాలి. ఓకే, ఇది ఇప్పుడు మన గండేపల్లి మండలం మొత్తం. ఇది గండేపల్లి మండలం మొత్తం మండల బౌండరీ. మార్నింగ్ ఒక శాంపిల్గా ఒకటి చేసాం. బొర్రంపాలెంలో ఫస్ట్ ఒక బ్లాక్ తీసుకున్నాం అనమాట, చిన్నది. ఈ బ్లాక్ కంప్లీట్ చేసాం అనమాట. ఇందాక మనం చూసిన ఒకటి కంప్లీట్ అనేది ఇదే. ఇక్కడ దీనికి 67 అనే నెంబర్ వచ్చింది కదా. ఈ 67 అనే నెంబర్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఇవన్నీ నెంబర్స్. సో అవి ఆటోమేటిక్గా తీసుకుంటాయి. నెక్స్ట్ ప్రతి దానికి కూడా జియో ట్యాగింగ్ చేసేటప్పుడు అక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో అది ఆ యొక్క ప్లేస్ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి జియో ట్యాగ్ చేయాలి. అయితే ఇందులో ఏ విలేజ్కి ఆ విలేజ్ బౌండరీలతో సహా ఇచ్చారు. ఇదేమో బొర్రంపాలెం, ఇదేమో ఉప్పలపాడు, తాళ్ళూరు, రాగంపేట. అయితే సైట్ కొంచెం స్లోగా ఉంటుంది, లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది అన్నమాట. ఇది జూమ్ చేస్తే మనకి ఇలాంటి బ్లూ కలర్లో కనిపిస్తుంటాయి అన్నమాట. ఇది విలేజ్ బౌండరీ. ఇది ఎల్లో కలర్ లైన్ అనేది విలేజ్ బౌండరీ. వీళ్ళు మనకి ఇచ్చిన బౌండరీ అనమాట. మనం కేఎంఎల్ ఇచ్చినా ఎన్ని ఇచ్చినా సరే వాళ్ళకి ఏం వద్దంట. ఓన్లీ వాళ్ళు ఇచ్చిన విలేజ్ బౌండరీలోనే మనం గీయాలి. అండ్ జూమ్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్ లైన్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ బ్లూ కలర్ లైన్స్ ఏంటంటే ఇది 2011 సెన్సస్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అంట. సో ఇవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ రెఫరెన్స్ కోసం తీసుకోమంటున్నారు కావాలంటే. ఇప్పుడు మనం ప్రతి ప్రతిదీ కూడా మనం గీసుకుంటున్నాం కదా. ఆల్రెడీ ఫిజికల్గా మనం దీంట్లో గీసాము. అయితే ఇప్పుడు మనం దీంట్లో గీయాలి కాబట్టి అక్కడ మనకి ల్యాండ్ మార్క్స్ అనేది జియో ట్యాగింగ్ చేయాలి. ఆ జియో ట్యాగింగ్ ఎట్లా చేయాలి అంటే మనం ఏదైతే బ్లాక్ని తీసుకుంటున్నామో ఆ బ్లాక్ యొక్క జూమ్ చేస్తే ఏదో ఒక పార్ట్ కనబడుతుంది, ఏదో ఒక పేరు. అట్లీస్ట్ ఫర్ సపోజ్ ఇక్కడ జూమ్ చేస్తే ఇక్కడ ఏదో సిహెచ్ నహూమ్ చర్చ్ హాల్ అని కనిపిస్తుంది. ఇంకొంచెం ఇటుపక్క జూమ్ చేస్తే దుర్గారావు టిఫిన్ సెంటర్, లేకపోతే శ్రీనివాస రైస్ స్టోర్, ఇలా ఏదైతే అది. ఇంకా ఇలా జూమ్ చేస్తే ఇంకో రాయుడు గారు మిలిటరీ హోటల్. సో ఇలా మనం ఒక ఈ హోటల్ అనేది ఏ బ్లాక్లో వస్తుంది. ఫర్ సపోజ్ ఇలా ఒక బ్లాక్ తీసుకుంటే దాంట్లో ఈ పార్ట్ని ఎగ్జాక్ట్గా పిన్ చేసి అక్కడ క్లిక్ చేసి అక్కడ జియో ట్యాగింగ్ దగ్గర ఆ పేరు కొట్టాలి. నెక్స్ట్ జియో ట్యాగింగ్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా బ్లాకింగ్ అనేది కూడా మొత్తం కూడా
పాలిగన్ గీయాలి మనం. ఈ పాలిగన్ అంతా కూడా అవుటర్ బౌండరీ అనేది వీళ్ళు ఇచ్చిన బౌండరీ దగ్గర వీళ్ళు ఏదైతే బౌండరీ విలేజ్ బౌండరీ ఇస్తున్నారో ఈ విలేజ్ బౌండరీ మీద మాత్రమే మనం దానికి గీయాలి. అండ్ మోరోవర్ మనం ఏదైతే బ్లాక్స్ డివైడ్ చేసుకున్నామో ఆ బ్లాక్స్ అన్నీ కూడా వీటిల్లో పెట్టాలి కటింగ్స్ అనేవి. ఓకే, సో ఆల్రెడీ ఈ బ్లాక్ అనేది అయిపోయింది బొర్రంపాలెంకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో ట్యాగింగ్ ఎందులో అంటే ఈ పైకి వస్తాయి, ఈ పైన లొకేషన్ ప్లస్ పాయింట్స్ అందులో ఉంది, హెచ్ఎల్పి గూగుల్ ట్యాగింగ్ అనేది ఉంది. ఇది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సెలెక్ట్ జియో ట్యాగింగ్ స్టేటస్ అన్నప్పుడు టు బి జియో ట్యాగ్డ్ ఇది కొట్టాలి. నెక్స్ట్ విలేజ్ అన్నప్పుడు ఏ విలేజ్ సెలెక్ట్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ మల్లేపల్లి సెలెక్ట్ చేసాం. మల్లేపల్లిలో 27th బ్లాక్. ఈ 27th బ్లాక్ అనేది ఎక్కడ ఉంది. బ్లాక్స్ అనేది ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 27 నుంచి స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ 27 నుంచి 37 వరకు ఉన్నాయి, టోటల్ 11 ఉన్నాయి. ఈ 11 కూడా ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుంటే ఈ ఫస్ట్ది ఎక్కడ ఇవ్వాలి అంటే వాళ్ళు చెప్పేదాని ప్రకారం మనం విలేజెస్ నెంబర్స్ ఎలా ఇస్తామో అలాగే అంటే నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి క్లోజ్ అయ్యేలాగా ఇవ్వమంటున్నారు. సో ఇది ఫస్ట్ది కాబట్టి నార్త్ వెస్ట్లో ఇవ్వడానికి చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లేపల్లి నార్త్ వెస్ట్కి ఎక్కడ ఉందో చూసుకుంటే మాది ఇక్కడ వస్తుంది. ఇది విలేజ్ బౌండరీ, ఇదంతా విలేజ్ బౌండరీ మల్లేపల్లికి. సో ఫస్ట్ది నేను ఎలా అయితే ఇప్పుడు మల్లేపల్లి ఎలా అయితే కట్ చేసామో దాన్ని బట్టి చేసుకోవడం చూస్తాను ఒకసారి. సో ఇప్పుడు మేము కట్ చేసిన దాని ప్రకారం ఈ బ్లాక్ 11 అనేది మనకు అక్కడ 27కి అటాచ్ చేయాలి. సో ఈ బ్లాక్ 11 ఎలా అయితే మనం ఫిజికల్గా కట్ చేసామో అలాగే ఇప్పుడు ఇందులో ఈ బ్లాక్ 11లో ఏదైతే పార్ట్స్ వస్తున్నాయో అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి దీంట్లో జూమ్ చేసి చూసుకుందాం. ఒకసారి ఈ బ్లాక్ 11 అంటే బ్లాక్ 27 ఇందులో ఎలా కట్ అవుతుందో చూసుకుంటే దాంట్లో ఒకసారి జూమ్ చేసి ఏవేమి పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా జూమ్ చేస్తే ఇంకా పక్కన ఇంకా కనిపిస్తున్నాయి. ఇంకేమున్నాయి, శ్రీమహి మెడికల్ అదొకటి కనిపిస్తుంది, జనరల్ స్టోర్స్ ఒకటి కనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా జూమ్ చేస్తే అంగన్వాడీ సెంటర్ ఇలా కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నాయి. చర్చ్ అని ఇంకా ఇలాంటి పాయింట్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో ఇందులో ఏదో ఒక పాయింట్ని మనం జియో ట్యాగింగ్ చేయాలన్నమాట. సో ఇందులో నేనేం చేస్తున్నానంటే కొంచెం జూమ్ చేసి ఆ జూమ్ చేసిన దాని దగ్గర ఈ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఉన్నది కదా, దాని మీద లెఫ్ట్ క్లిక్ చేస్తున్నాను. లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి ఇది ఆల్రెడీ ముందుగా చూపిస్తుంది కదా, ఇక్కడ ల్యాండ్ మార్క్ నేమ్ అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఎంటర్ చేయాలి. పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ ఏదైతే ఉందో ఆ నేమ్నే మనం ఎంటర్ చేసుకుంటాము, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ కోసం ఈజీ ఉంటుంది. సో పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ అలాగే పక్కన విలేజ్ నేమ్ మల్లేపల్లి అని పెడతాం. నెక్స్ట్ దాని కింద జియో ట్యాగింగ్ స్టేటస్కి వచ్చేసరికి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది, అంటే వర్కింగ్లో ఉంది. దాన్ని మనం ఏం చేస్తామంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని కంప్లీటెడ్ అని పెడతాం అన్నమాట. సో దట్ ఏమవుతుందంటే ఇది కంప్లీట్, ఈ జియో ట్యాగింగ్ అనేది కంప్లీట్ అయినట్టు చూపిస్తుంది. సేవ్ కొడితే సో అది లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇలా ల్యాండ్ మార్క్ ఫెయిల్ అని వస్తుంది. సో యాక్చువల్గా సర్వర్ ప్రాబ్లం వల్ల ఇది చాలాసార్లు రిపీటెడ్గా ఫెయిల్ అనేది సేవ్ అని వస్తుంది. జియో ట్యాగ్ ల్యాండ్ మార్క్ సేవ్డ్ అని వస్తుంది. సో దీన్ని ఓకే చేసుకుంటాం. సో ఇప్పుడు ల్యాండ్ మార్క్ సేవ్ అయింది. ఇది మనం ఏదైతే మల్లేపల్లి ఇక్కడ చేసుకున్నామో ఇది సేవ్ అయింది అనమాట. ఇప్పుడు ఇది ల్యాండ్ మార్క్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం దీంట్లోకి వెళ్తాం అనమాట. హెచ్ఎల్బి డెమార్కేషన్లోకి వెళ్ళాలి. హెచ్ఎల్బి డెమార్కేషన్లో టు బి డెమార్కేటెడ్ సెలెక్ట్ విలేజ్ మల్లేపల్లిలో చేస్తాం, ఎందుకంటే మనం ఆల్రెడీ జియో ట్యాగింగ్ చేసాం కాబట్టి అది చూపించేస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకుంటాం. ఇది ఎక్కడ మార్క్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, చూస్తే 27 ఇప్పుడు మనం ఈ బ్లాక్ అనేది గీస్తున్నాం అనమాట. ఈ బ్లాక్ ఒకవేళ గీసేటప్పుడు చూడొచ్చు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాయింట్ ఇది కదా, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్. ఓకే, దాంతో పని లేదు. ఇప్పుడు ఇంకా మన బౌండరీ ఎక్కడ ఉంది, ఇది బౌండరీ. సో ఇప్పుడు మనం మన బ్లాక్ ఎక్కడ ఉందో చూసుకుని గీయాలి.
బ్లాక్ చూద్దాం సరే. సో ఇప్పుడు మనం ఇక్కడ అందులో బ్లాక్ 27 అంటే ఇందులో బ్లాక్ 11 అనమాట. మనకి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దీని బౌండరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కూడా గీసుకోవాలి మనం అప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పింక్ లైన్ అనేది వాళ్ళు ఇచ్చిన విలేజ్ బౌండరీ మనకి. సో ఇక్కడ నుంచి పాయింట్ క్లిక్ చేసుకుంటాం. అలా నోట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. జస్ట్ మనం క్యూజెస్లో గీసినట్టే నోట్స్ పెట్టుకుంటా వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను కింద దానికి పెట్టాలి కానీ పైదానికి పెట్టేసాను. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే అండు కొట్టుకుంటే ఓ పాయింట్ కనుక వచ్చేస్తుంది అనమాట. ఈ పార్ట్ అంతా కూడా ఫిల్ చేశాను. ఇక్కడ మళ్ళీ విలేజ్ బౌండరీ వచ్చేస్తుంది కదా. సో ఈ విలేజ్ బౌండరీకి మాత్రం ఖచ్చితంగా చూసి జూమ్ చేసి దాని మీద మనకి స్పాట్ రాదు, జూమ్ చేసి దాని మీద క్లిక్ చేసుకోమన్నారు. ఈ మొత్తం విలేజ్ బౌండరీ అంతా కూడా జూమ్ చేసి దాని యొక్క పాయింట్స్లో క్లిక్ చేయమన్నారు, బయటికి వెళ్ళకుండా. సమ్వాట్ బయటికి వెళ్ళినా ఓకే, బట్ మరీ ఎక్కువగా లైన్ దాటి బయటకు వెళ్ళొద్దు అంతే. అలా టోటల్ విలేజ్ మొత్తం అన్ని బ్లాక్లు ఏ విలేజ్గా విలేజ్, ఏ బ్లాక్ ఆ బ్లాక్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి. సో ఇక్కడ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మధ్యలో ఎక్కడన్నా ఆపేసే చోట ఇక్కడ అయిపోయింది అనుకో, క్లోజ్ చేయాలనుకుంటే డబుల్ క్లిక్ చేసేస్తే క్లోజ్ అయిపోయింది. చార్జ్ బౌండరీ నాట్ ఫౌండ్. సో ఇది నా యొక్క బ్లాక్. ఇప్పుడు ఈ బ్లాక్ నెంబర్ 27 వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం, మనం ఆల్రెడీ ఇచ్చుకున్న దాని ప్రకారం. ఇప్పుడు దీన్ని ఇన్ ప్రోగ్రెస్లో పెట్టుకోకుండా కంప్లీట్ పెట్టుకుని సేవ్ కొడితే అప్డేట్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయినట్టు. ఇది ప్రాసెస్. ఇప్పుడు దీనికి ఈ 27 అనే నెంబర్ అనేది వచ్చింది. సో ఇలా ప్రతి బ్లాక్ కూడా చేయాలి అంతే. దట్స్ ఇట్.